తెలంగాణ గట్టు మీద తల్లి తాడి చెట్టు మీద పొత్తువై పడిసినావు యుద్ధమై నడిసినావు బహుజన బంధుకు ఓ సర్వాయి పాపన్న బారిగీసిన సింహాని ఓ సర్దారు పాపన్న బాకులాంటి మోకు దెబ్బ ఓ సర్వాయి పాపన్న గాయి గోర్ల గండ్ర గొడ్డ సర్దారు పాపన్న షపూర్ కోట సర్వాయి పాపన్న నీ పోరాట ఊటనే సర్దారు పాపన్న తిరుగుబాటు రూపమా సర్వాయి పాపన్న పేద గుడిసెలల్ల దీపమా సర్దారు పాపన్న తిరుగుబాటు రూపమా సర్వాయి పాపన్న పేద గుడిసెలల్ల దీపమా సర్దారు పాపన్న ఆధిపత్య అహంకార ధరలు భూస్వాములంతా పన్నుగట్టుమంటూ పల్లె మీద దాడి చేస్తా ఉంటే పల్లె మీద దాడి చేస్తా ఉంటే తల్లి పిల్లలనక నాడు చిత్రహింసలెన్నో పెట్టి ఇల్లు దోసుకొని మాన ప్రాణమేదిస్తా ఉంటే ఓరు విత్తనాలను ఊరూర తల్లినావు గిరిల్ల దండు గట్టి సర్వాయి పాపన్న సమర శంఖాని ఊదినావే సర్దారు పాపన్న విత్తందారులను సర్వాయి పాపన్నను చిత్తే చేసినవే సర్దారు పాపన్న దొరగడీల మీద దండయాత్రనే చేసినావు ఆస్తులన్నీ గుంజుకొని పేదోళ్లకు వంచినవు స్వయం పాలకుడవయ్యి సామాజిక న్యాయం కై కోటలెన్నో కొల్లగొట్టి పౌరుషాగ్ని చూపినవు గోలుకొండ మీద ఎగిరినావు పోరు జెండవై రాజనీతి తెలిసినోడ సర్వాయి పాపన్న ఏ రాజు నీకు సాటి రాడు సర్దారు పాపన్న విప్లవాల వీర యోధుడా సర్వాయి పాపన్న నీ త్యాగాన్ని కొంతెత్తి పాడుతామన్నా జోహార్ సర్దారు సర్వాయి పాపన్నకు, జోహార్ సర్దారు సర్వాయి పాపన్నకు. మొగలాయి రాజులతో యుద్ధం చేసి బడుగులనందరినీ సిద్ధం చేసి గోలుకొండపై పాదం మోపి బహుజన రాజ్యం జెండను బాతినం. స్వయం పాలన సైరను ఊది సామాజిక న్యాయం వంచిన పాపన్నకు సలామో, పౌరుషానికి సలామో, పాపన్నకు సలామో, పౌరుషానికి సలామో, పాటకు సలామో, ఆటకు సలామో, బాటకు సలామో, ఉద్యమ బాటకు సలామో, నేలకు సలామో, తెలంగాణకు సలామో, ప్రజల కోసం ప్రాణమిచ్చిన వీరులకు సలామో, వీరవనితలకు సలామో, పాటకు సలామో, ఆటకు సలామో, మాటకు సలామో, ఉద్యమ బాటకు సలామో. గ్రామంలో బహుజన విప్లవ వీరుడు, తెలంగాణ తొలి విప్లవ నాయకుడు, మొఘల్ చక్రవర్తులపై యుద్ధం గావించి బహుజనులను పేదలను అందరిని ఏకం చేసి బహుజన రాజ్య స్థాపనకై గోల్కొండ రాజై ఈ దేశంలో బహుజనులకు, పేదలకు, బడుగు బలైన వర్గాలకు, మైనార్టీలకు, ఎస్సీ ఎస్టీ బీసీలందరూ కూడా నేనున్నాను, మనం ముందుండాలి అనే ఒక బాటసారి
374వ జయంతి కార్యక్రమం గ్రామంలో జరుపుకుంటూ విగ్రహ ఆవిష్కరణ విగ్రహాలు పెట్టి ఆవిష్కరణ ముఖ్య అతిథిగా చేసినటువంటి ముఖ్య అతిథిగా ఆహ్వానం ఈ గ్రామం నుంచి పంపి ముఖ్య అతిథిగా చేసినటువంటి మన తాలూకా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారికి, అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యులు బాలసింగ్ గారికి, అదేవిధంగా సీనియర్ నాయకులు పెద్దలు సుధపల్లి వెంకటేశ్వర గారికి, అదేవిధంగా తాలూకా గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షులు అల్లాజ్ గౌడ్ గారికి, వెల్లండ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గారికి, అదేవిధంగా కిసాన్ సెల్ తాలూకా అధ్యక్షులు అన్న పర్వత గారికి, అదేవిధంగా పెద్దలు ఈ గౌడ సంఘం మండల అధ్యక్షులు సింగిల్ విండో డైరెక్టర్ వెంకటన్న గారికి, ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమం చేసిన ఇక్కడ విష్ణు ఉన్నారు, ఇక్కడ చాలా మంది ఉన్నారు, రాఘవేంద్ర ఉన్నారు, ఈ యొక్క గ్రామస్తులు గ్రామ అధ్యక్షులు ఉన్నారు, నాగరాజు గౌడ్ గారు, చందన గారు, అదేవిధంగా గ్రామంలో వచ్చినటువంటి పెద్దలు అమ్మలు అక్కలందరూ కూడా స్వాగతం పలుకుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని మన తాలూకా అధ్యక్షులు అల్లాజీ గారు ప్రారంభించాల్సిందిగా కోరుతా ఉన్నాం. చెమట చుక్కలని ఎదార పోసి పోడు పోతం చేసి పంటను తీస్తే గిరిజన తెగలను దోసుక తింటూ శిస్తుగట్టమని వేధిస్తుంటే కాకతీలపై కత్తులు దూసి కథనానికి సిద్ధమైన అమ్మలు సమ్మక్కకు సలామో సారక్కకు సలామో అమ్మలక్కలను ఏకం చేసి రోకలి బండలు చేతుల బట్టి దొరభూస్వాములకెదురుగా నిలిచి భూమి భుక్తికై పోరును నడిపిన ఆత్మగౌరవ పోరాటానికి ఆయుధమెత్తిన వీరవనిత మన అమ్మకు సలామో ఐలమ్మకు సలామో. ఈ మానవ సమాజం కోసం అసులు బాసిన వీరులారా మీకివే జోహార్లు. నా గౌడ రక్త బంధువులారా, పాపన్న ఫోటో మీ ఇంట్లో ఉండాలి, పాపన్న విగ్రహం మీ ఊళ్ళో ఉండాలి, పాపన్న పౌరుషం మీ ఒంట్లో రక్తమై ప్రవహించాలి. సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తిగా ఆయనే సాకలి మంగలి కుమ్మరి కమ్మరి దూదేక్ల సబ్బండ వర్గాలను కూడబట్టి సైన్యం తయారు చేసినట్టుగా పొన్నం ప్రభాకర్ అన్న, శ్రీనివాస్ గౌడ్ అన్న, అనేక మంది నాయకులు ఒక సైన్యాన్ని ఏర్పాటు చేయాలి. కొడితే గోల్కొండ కోటనే కొట్టేట్టుగా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మన వాటా మనకు రావాల్సిందే. అంతిమంగా రాజ్యం కూడా రావాలన్నా నీ దండం పెడతా. కణమండే నిప్పుల కొండ తెలుగు వీరలేరా, తగదగ మెరిసే కత్తుల జెండా తెలంగాణ ధీరా. జమీందారులకు పక్కల పల్లెం కావాలి నాడే, సుబేదారులకు సింహ గర్జనై లేవాలి నాడే. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కొలను పాక రుస్తుం దిల్ ఖానుకు మొదల్ పాపి ఔరంగజేబుకు గుండె మంటగా ఎదుగుతున్న ఈ గండర గండడు చెండ ప్రచండు చిన్న కులాల ఛత్రపతి నిమ్న జాతులకు అధిగతి. అదిగో అదిగో అతడే అగ్నితరంగం, తెలంగాణ తొలి స్వేచ్ఛాసింగం, తెలంగాణ తొలి స్వేచ్ఛాసింగం. అన్న పాపన్న సర్వాయి పాపన్న, అన్న మాయన్న మరి సిద్దిపేట రాయా. అన్న పాపన్న సర్వాయి పాపన్న, అన్న మాయన్న మరి సిద్దిపేట రాయా. సర్దార్ సర్వాయి పాపన్న, సర్దార్ సర్వాయి పాపన్న.
చేసే కుమ్మరి తమ్ముని సిద్దిపేట రాయా, గుండెలు గీసే బంటుగా చేసే సిద్దిపేట రాయా, కత్తులు చరిచే కమ్మరి అన్నను సర్వాయి పాపన్న, ఖడ్గం తిప్పే వీరుని చేసే సిద్దిపేట రాయా, ఏకులొడికే దూదేకుల దోస్తుల చాకలి మంగలి మాల మాదిగల ముత్రాసీని మిత్రులను యుద్ధంలో సంసిద్ధుల చెయ్యి, అదిగో కదిలే పాపటి సేన, దుర్మార్గులపై పిడుగుల వాన, అదిగో కదిలే రాయుడి సేన, దుర్మార్గులపై పిడుగుల వాన, అన్న పాపన్న సర్వాయి పాపన్న, అన్న మాయన్న మరి సిద్దిపేట రాయా, అన్న పాపన్న సర్వాయి పాపన్న, అన్న మాయన్న మరి సిద్దిపేట రాయా, సర్దార్ సర్వాయి పాపన్న, సర్దార్ సర్వాయి పాపన్న. శీలాలను దోచేసే నీచుల శూలాలకు బలి చేయి, విగ్రహాల చెడగొట్టే మ్లేచుల శిరసులు నరికేసేయి, దగాకోరు దొర జాగీర్దారుల ఖబర్దార్ చెప్పేయి, నిఘా వేసి బంది పోటు దొంగల చేతులు ఖండించేయి, పుడితే పన్ను చస్తే పన్ను ఆడబిడ్డ పెద్దయితే పన్ను, పన్నులేస రక్కాసులను పట్ట పగలు మట్టిలో గనిపేసాయి, ఇదిగో ఇదిగో ఇతడే వీర పెప్పులి, తెలంగాణ ఎల్లమ్మ గొడ్డలి, తెలంగాణ ఎల్లమ్మ గొడ్డలి, తెలంగాణ ఎల్లమ్మ గొడ్డలి, తెలంగాణ ఎల్లమ్మ గొడ్డలి, అన్న పాపన్న సర్వాయి పాపన్న, అన్న మాయన్న మరి సిద్దిపేట రాయా, అన్న పాపన్న సర్వాయి పాపన్న, అన్న మాయన్న మరి సిద్దిపేట రాయా, సర్దార్ సర్వాయి పాపన్న, సర్దార్ సర్వాయి పాపన్న, సర్దార్ సర్వాయి పాపన్న. అతడే సర్వాయి పాపన్నరా, గోల్కొండ నేలిన బహుజన రాజుర, సర్వమ్మ గర్భాన జన్మించరా, సబ్బండ వర్గాల వెలుగై వచ్చేరా, అతడే సర్వాయి పాపన్నరా, గోల్కొండ నేలిన బహుజన రాజుర. కరువు కాటకాల కల్లారా చూసిండు, కడుపేద జనులల్లో కలిమై తిరిగిండు, కడుపేద జనులల్లో కలిమై తిరిగిండు, కారణం ఎవరంటూ కొట్టాడి నడిచిండు. సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం ఆవిష్కరణ చేసినటువంటి ముఖ్య అతిథి పెద్దలు ప్రెసిడెంట్ నారాయణ రెడ్డి గారు, ఇక్కడ ఉండాలంటే ఇక్కడ రావాలమ్మా, అందరూ కూర్చోవాలి. ఎమ్మెల్యే గారికి చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఈ రోజు, అందరూ కూడా ఎమ్మెల్యే గారితో పాటు పెళ్లి కార్యక్రమాలు కూడా ఇతరత్ర ప్రోగ్రామ్ ఉన్నాయి. మేమందరూ కూడా ఉదయం సర్దార్ సర్వాయి పాపన్న జయంతి కార్యక్రమంలో పాల్గొని ఇక్కడ రావడానికి సమయం పెట్టింది కాబట్టి ఇంకా చాలా ప్రోగ్రామ్ ఎమ్మెల్యే గారు పోవాల్సింది కాబట్టి డైరెక్ట్ ఎమ్మెల్యే గారు కాకుండా ఒక
మనలో మాట్లాడిన తర్వాత ఎమ్మెల్యే గారు అమూల్యమైన సజెషన్ ఇచ్చి వెళ్తారని కోరుతూ ఈరోజు కల్లకుంట్ల నియోజకవర్గంలో సర్దార్ సర్వాయి పాపన్న ఈ తాలూకానే కాదు, ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఒక కులానికి సంబంధం కాదు, 350 సంవత్సరాల క్రితమే అంటే ఆయన యుద్ధ వయసు వచ్చేదానికి ఆ రోజునే ఎస్టీ బీసీ మైనార్టీలందరినీ కూడా ఉన్నత వర్గాల్లో ఉన్నటువంటి పేదలను కలుపుకొని ఈ యొక్క మొఘల్ సామ్రాజ్యంపై దండయాత్ర చేసి దాదాపు 21 కోటలు నిర్మించి నిజాం దగ్గర ఉన్నటువంటి కోటలన్నిటి కూడా కొల్లబట్టి ఈ యొక్క బహుజన రాజ్యం కావాలి, పేదల రాజ్యం కావాలి అని చెప్పి ఆ రోజే గోల్కొండ కోటలు కొట్టి ఆ యొక్క గోల్కొండ స్వాధీనం చేసుకొని రాజుగా పాలించినటువంటి వ్యక్తి తొలి బహుజన విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న సభగా తెలియజేస్తా ఉన్నాను. చెట్లెక్కి ఏమొస్తుంది, కళ్ళు గీస్తే ఏమొస్తుంది, కొడితే గోల్కొండ కోటనే కొట్టాలని చెప్పి నీకు వరంగల్ జిల్లా నుంచి జనగామ నియోజకవర్గం నుంచి ఈ రోజు జనగామ జిల్లా రఘునాథపల్లి ఒక గ్రామం నుంచి ఫస్ట్ తన కోటను అక్కడ నిర్మించి అక్కడ నుంచి ప్రారంభమైన జైత్రయాత్ర ఈ రోజు గోల్కొండ కోట కొట్టినటువంటి విప్లవీయుడు సర్దార్ సర్వాయి పాపన్న సభగా తెలియజేస్తా ఉన్నాను. ఒక 12 మంది మిత్రులు కలుపుకొని ఎప్పుడు కూడా మొఘల్ సామ్రాజ్యం పెత్తందారులు నిజాములు వాళ్ళకు సంబంధించిన జమీందారుల మనుషులు వచ్చి ఆ యొక్క కళ్ళు చెట్ల కాడికి వచ్చి భయపెట్టించి ఉట్టే కళ్ళు అయిపోతా ఉంటే కోపోదితుడై ఇంత అన్యాయమా ఇంత అరాచకమా అని చెప్పి కళ్ళు గీసే కత్తి తీసుకొని ఒక సైనిక తల తీసేసి ఆ రోజే నిజాముకి ఎదురెళ్ళిండు, ఆ రోజే మొఘల్ చక్రవర్తులకు ఎదురెళ్ళిండు. 12 మందితోటి సైన్యాన్ని ప్రారంభించి 15,000 సైన్యం ఏర్పాటు చేసుకొని ఒక్కొక్క కోట కొట్టుకుంటా తాటికొండ కోటతో పాటు వేములవాడ కోటతో పాటు భువనగిరి కోటతో పాటు కిలాస్పూర్ కార్పూర్ పేటతో పాటు హైదరాబాద్ వచ్చి అన్ని కోటలో తన రాజ్యం నిర్మించుకొని ఆ రోజుల్లో చదువుల రోజుల్ని ఆ రోజుల్లో ఎవరికి తెలియని రోజుల్ని ఇంత టెక్నాలజీ లేని రోజుల్ని అందరినీ ఏకం చేసినటువంటి వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న సభగా తెలియస్తా ఉన్నాను. ఈ రోజు ఒక కుల నాయకుడు కాడు పరమేశ్ భట్ట పరమేశ్ వేదికపై రావాల్సిన కోరుతా ఉన్నాను. మాజీ సర్పంచ్ శారదమ్మ గారు వేదికపై రావాల్సిన కోరుతా ఉన్నాను. అయితే ఆయన ఒక కుల నాయకుడు కాడు, ఒక మత నాయకుడు కాడు, బహుజన నాయకుడు, పేదల నాయకుడు, ఆకలి సన్మంటించి కడుపు కాలుతున్న వారికి దారి చూపించిన నాయకుడు. అలాంటి వాళ్ళని అందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలి, అది బాటలో రావాలని ఈ సభగా తెలియజేసుకుంటూ ఆయన గురించి ఎంత చెప్పినా ఇక్కడ ఉన్న వాళ్ళ మనకు కానీ చూసే వాళ్ళకు కానీ వినే వాళ్ళ తక్కువైనా తెలియజేస్తూ ఆయన చరిత్రను తొక్కేయడానికి ప్రయత్నం చేసినా కేంబ్రిడ్జ్ లో ఉన్న యూనివర్సిటీలో ఉన్నటువంటి ఆ యొక్క రచించిన బుక్ తీసుకొచ్చి ఈ రోజు దేశవ్యాప్తంగా ఆయన గురించి చాటి చెప్పి అందుకు తెలియజేయడం జరిగిందని సభగా తెలియజేసుకుంటూ ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి గారు కూడా మొన్నటికి మొన్న అబ్దుల్లాపూర్ మండలి పోయి కూడా ఈతర కార్మికులను చట్టాల పోయి కలిసి వాళ్ళ కష్టాలు నష్టాలు తెలుసుకొని రాబో రోజుల వాళ్ళకి ఏం చేయాలో భరోసా కల్పించిండు. ప్రభుత్వాలు కూడా ఈ రోజు రవీంద్ర భారతిలో ముఖ్యమంత్రి గారు కూడా అఫీషియల్ యొక్క కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు. మనమందరం ఏకతాటి పైన అంటే పేదలు బడుగులు బలైన వర్గాలు నీతి దారిలో స్వచ్ఛమైన దారిలో మంచి మార్గంలో సర్దార్ సర్వాయి పాపన్న ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని ముగిస్తున్నాను. జై హింద్, జై సర్దార్ పాపన్న. సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణకు విచ్చేసినటువంటి స్థానిక శాసనసభ్యులు అన్న కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి నాయకులు, ఈ గ్రామ ప్రజలు అందరికీ కూడా ఈ విగ్రహావిష్కరణ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఎప్పుడు కూడా అన్యాయం ఎక్కడ జరిగినా ఎవరు ఎదిరించినా వాళ్ళు ప్రజల చేత కీర్తించబడతారని చెప్పడానికే సర్దార్ సర్వాయి పాపన్న చరిత్ర ఒక తార్కాణం. ఎందుకంటే ఆ రోజు మొఘలాయన రిప్రజెంటేటివ్ గోల్కొండలో ఉంటే వాళ్ళు సామాన్య ప్రజల మీద అరాచకాలు చేస్తుంటే ఒక వ్యక్తి ముందుకొచ్చి వాళ్ళ అరాచకాలకు చరమగీతం పాడిందే కాకుండా
మేము ఎవరికంటే తక్కువ కాదని చెప్పేసి ఒక సైన్యాన్ని తయారు చేసుకొని ఆ సైన్యంలో అందరూ ఉన్నారు, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. అందరితో ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని ఒక శక్తిని మూడబట్టుకొని ధర్మంగా జయించిండు. నేను చెప్పొచ్చేది ఏంటంటే న్యాయం కోసం ధర్మం కోసం కొట్లాడేటోడు ఎప్పటికైనా జయిస్తాడు, ప్రజల చేత కీర్తించబడతాడు. 374 సంవత్సరాల తర్వాత కూడా సర్వాయి పాపవన్న గారి విగ్రహాలు ఈ రాష్ట్రం నలుమూల వెలుస్తున్నాయంటే ఆయన పోరాట పురుషుడు, ఒక విప్లవకారుడు, ఒక పాతకాలంలోని ఒక చెగువీర లాంటి తెగింపు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఈరోజు కీర్తించబడుతున్నాడు. నేను చెప్పొచ్చేది ఏంటంటే కులం ప్రాధాన్యం కాదు, ఎప్పుడు ఎవ్వరు తప్పు చేసినా సంఘటితంగా కొట్లాడితేనే ధర్మం బతుకుంటది, దేశం బతుకుంటది, న్యాయం బతుకుంటది అని చెప్పి తెలియజేస్తూ ఆ మహానుభావుని విగ్రహాన్ని ఈ రోజు కల్వకుర్తిలోనే 4 ప్రాంతాల్లో ఆవిష్కరింపజేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అట్టి కార్యక్రమంలో మీ అందరి చేత మీ అందరి ముందు ఈ గ్రామంలో కూడా ఆవిష్కరింపజేసుకోవడం నన్ను పిలిచినందుకు ఈ గ్రామ ప్రజలకు గౌడ సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎప్పుడు కూడా ధర్మమే ప్రవాణి అని చెప్పేసి పిలుపునిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. ఈరోజు ఈ యొక్క గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారిని ఇక్కడ పిలవడం, ఆవిష్కరణ చేయడం ఒక తాలూకా గౌడ సంఘం తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటూ, అదేవిధంగా శ్రీనివాస గౌడ గారు కానీ తాలూకా గౌడ సంఘం అధ్యక్షుడు కానివ్వండి, బాలసింగ్ గారివ్వండి, ఇక స్థానిక నాయకులు, స్థానిక గ్రామస్తులు అందరికీ, గౌడ కులస్తులు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు కల్వకుర్తి తాలూకాలో 4 విగ్రహాలు ఆవిష్కరించి ఈ యొక్క గ్రామానికి, ఉపగండ గ్రామానికి రావడం జరిగింది. అదేవిధంగా తాలూకాలో ఉన్నటువంటి గౌడ సోదరులు ఏ గ్రామంలో ఉన్నా కానీ ఒక తీర్మానం చేసినాము. ఆ తీర్మానానికి కట్టుబడి ఉండి ఈరోజు అల్లాజీ గారు ఆధ్వర్యంలో కూడా కల్వకుర్తి తాలూకాలో కూడా గ్రామం తిరిగి ఈ యొక్క గౌడ కులస్తులకు ఎవరు మరణించినా కానీ మరణించిన వ్యక్తులకు 5,000 రూపాయలు ఆర్థిక సాయము, ఆ గ్రామానికి చెందిన వ్యక్తి వాళ్ళు కూడా గౌడ కులస్తులు కూడా 5,000 రూపాయలు చొప్పున సేకరించడం జరుగుతుంది. అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థులకు ఎవరు చదువుకున్న ఆ యొక్క పేద విద్యార్థులకు ఈ యొక్క గౌడ సంఘం ఆదుకుంటుందని కూడా భావిస్తున్నాము. అదేవిధంగా ఈ గ్రామంలో కూడా పెద్ద ఎత్తున గౌడ కులస్తులు ఈ యొక్క గ్రామంలో పెద్ద ఎత్తున ఈ యొక్క విగ్రహం పెట్టినందుకు ఈ గ్రామంలో కూడా ఒక గౌడ కమ్యూనిటీ భవనం కూడా ఎమ్మెల్యే గారిని కోరడం జరుగుతుంది. ఈ యొక్క ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేయాలని కూడా మనవి చేయించున్నాం. ధన్యవాదాలు. మన మండల కాంగ్రెస్ ఈరోజు పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణకు వచ్చేసిన మన గౌరవ ఎమ్మెల్యే గారు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, సభా వేదిక మీద ఉన్న అందరి నాయకులకు స్వాగతం పలుకుతూ పాపన్న గౌడు చేసిన కార్యక్రమాలు, ఆయన జీవిత చరిత్ర మొత్తం నాకంటే మాట్లాడిన వాళ్ళు శ్రీనివాసన్న మొత్తం దాని గురించి చెప్పడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమం చాలా చక్కగా జరిగింది. కంపూర్పల్లిలో ఈరోజు విగ్రహావిష్కరణ చేసి కుప్పగండ గ్రామంలో విగ్రహావిష్కరణ చేయడం జరిగింది. చాలా సంతోషమైన విషయం అని మనం చేసుకుంటూ ఎమ్మెల్యే గారికి చాలా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడే నిలిచబడుతుంది కాబట్టి ముందుకుంటూ ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమానికి చేసిన స్థానిక ఎమ్మెల్యే గారికి, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ కుప్పగండ గౌడ సంఘం తరఫున ప్రత్యేక వందనాలు. అయ్యా, ఈ రోజు మేము ఈ కార్యక్రమం చేపట్టడం అంటే సర్దార్ పాపారాయుడు ఎంత బడుగోలను ఇట్లా కాపాడుతూ వచ్చి రాజైండు, మా ఊళ్ళో మా సంఘం సభ్యులు కూడా అంత ఉత్సాహంగా పనిచేసి ఈ స్థాయికి తెచ్చుకున్నాం సార్. ఈ స్థాయిలో ఒక భవనం కట్టుకున్నాము. ఆల్రెడీ విగ్రహం దాత పోకుండా ఇంత నిర్మించడం కనుక మీరు మా ఊరికి ఇంకేదైనా ఒకటి అడుగుతా ఏమనకుండా సాయం చేయాలని కోరుతున్నాం. మన రామోహన్ ఇంకో కార్యక్రమం ఏంటంటే మాకు కులాదాయం అని తాడగనే గుడి ఒకటి ఉంది సార్. దానికి మీ ఆర్థిక సహాయాన్ని చేయగలరని మా గౌడ సంఘం తరపుని కోరుతున్నాం. మన ముఖ్య అతిథి కల్వకుర్తి శాసనసభ్యులు రామిరెడ్డి గారు మరియు వేదిక పైన పెద్దలందరికీ పేరు పేరున వందనాలు. అయితే
370 సంవత్సరాల కింద మన పాపన్న చేసిన సాహస కార్యక్రమాన్ని గుర్తు చేసుకుంటూ మనం జయంతి జరుపుకుంటున్నాం. అయితే నేను మన పిల్లలందరూ చెప్పారు గురించి, కానీ తాలూకాలో ఉండే గౌడ సంఘం కార్మికుల సమస్యల గురించి 2 విషయాలు చెప్తాను. ఏంటంటే DFT కానీ తర్వాత మన ఉండే లైసెన్స్ సొసైటీ కానీ వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ పరంగా జీవో ప్రకారమే మనకు ప్రతి గ్రామంలో 5 ఎకరాలు భూమి ఇవ్వాలి. కానీ ఇప్పటివరకు ఎక్కడ కూడా అది నెరవేరలేదు. అయితే ఇప్పుడు అంతరించిపోతే కులవృత్తి చాలా మంది తాళ కట్టడం తక్కువైపోతుంది, పర్సెంటేజ్ తగ్గుతుంది. తర్వాత ఏం కూడా చాలా మంది తగ్గిస్తున్నారు యువకు చదువుకున్నారు. కనుక ప్రతి గ్రామంలో కాళ్ళంటే ఉంటాయి, కానీ ఈతవనాలకు ఖచ్చితంగా ఈత వృత్తి పైన ఆధారపడి ఈతవనాల్ని చేసే కార్మికులకు సహాయంగా ప్రతి గ్రామంలో 5 ఎకరాల భూమి కేటాయించాలని విజ్ఞప్తి చేస్తున్నా. దానికి మన శాసనసభ్యులు అధికార పార్టీ ఉంది, తర్వాత మన ముఖ్యమంత్రి గారు కూడా మన ప్రాంత వాడే కనుక ఏదైనా విజ్ఞప్తి చేసి దాన్ని సాధించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎమ్మెల్యే గారి విషయంగా వేరే నుంచి ఖచ్చితంగా హామీ ఇస్తారని ఆశిస్తున్నాను. సమయాభావం వల్ల చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడడానికి, కానీ ఇప్పుడు తర్వాత మనం సందర్భం మాట్లాడాలని సార్ మనం ఏంటంటే సరిపడ తెల్లకొండ వెళ్ళి తర్వాత కలవదండ్రులు ఇవన్నీ విగ్రహాలు చేశారు, తర్వాత పెళ్లి ఉన్నాయి. అందుకే మనం సమయం లేదు కనుక నేను చెప్పిన 2 విషయాలు ఎమ్మెల్యే గారు ఆలోచించి తప్పకుండా కలవకుర్తి ప్రాంత ఇంచుమించు 40,000 మంది ఓటర్లు ఉన్నారు కలవకుర్తి ప్రాంతంలో రోడ్లు. కనుక ఖచ్చితంగా మాకు గవర్నమెంట్కి సహాయం చేసే విధంగా నిర్ణయం తీసుకుని హామీ ఇస్తారని వేడుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. కాబట్టి అన్నిదా భావించకుండా ఈ కార్యక్రమం ఇంకా కొనసాగుతుంది, గంటల గంటలు కొనసాగుతుంది. ఎందుకంటే రావాల్సిన నాయకులు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఇప్పుడే కల్లకుర్తి మాజీ ఎమ్మెల్యే మాజీ శాసనసభ్యులు శ్రీపాలన్న గారు ఇప్పుడే వచ్చేసిన వారికి కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమం ఉప్పు వెంకటేష్ పదకొండపల్లి జడ్పీటీసీ మాజీ జడ్పీటీ సభ్యులు ఉప్పు వెంకటేష్ గారు, వెంకట మండల్ మాజీ వైస్ ఎంపీ వెంకటయ్య గారు ఇప్పుడే వచ్చేసారు. వాళ్ళు కూడా స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఇప్పుడు మన కల్లకుర్తి శాసనసభ్యులు పెద్దలు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు మాట్లాడుతున్నా కోరుతాం. ఈరోజు గుప్పగండ్ల గ్రామంలో భారీ ఎత్తున మరి గుర్తు పెట్టుకునే విధంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి విగ్రహావిష్కరణ. మరి ఈ సందర్భంగా గ్రామస్తులతో పాటు నాతో పాటు విచ్చేసినటువంటి పెద్దలు మిత్రులు బాలాసింగ్ గారికి, అదేవిధంగా శ్రీనివాస్ గౌడ్ గారికి, మిత్రులు మఠ వెంకటయ్య గౌడ్ గారికి, తాలూకా గౌడ సంఘ ప్రెసిడెంట్ అల్లాజీ గౌడ్ గారికి, మదన గౌడ్ గారికి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మోతిలాల్ గారికి, అదేవిధంగా మిత్రులు మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షులు వెంకటేష్ గౌడ్ గారికి, అదేవిధంగా పర్వతిరెడ్డి గారికి, మరి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి పెద్దలకు అందరికీ, మరి ఈ గ్రామస్తులైనటువంటి అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములకు, ముఖ్యంగా గౌడ సోదరి మండలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. చాలా గొప్ప విషయం. ఆ రోజులలో ఎవరికి గట్టి బలం అనిపించిందో, లేదు డబ్బులు ఉన్నాయో, లేదు కొంతమందిని పీడించేటువంటి వాళ్ళు ఆ రోజులలో ఉండేవాళ్ళు ఎక్కువగా. దానికి పోరాటం చేసి మరి ఎంతో మంది గొప్పవారు మహనీయులందరూ కూడా పోరాటం చేసి స్వాతంత్రం ఏ విధంగా తీసుకొచ్చారు. అదేవిధంగా ఆ రోజు గోల్కొండ కోటలో మరి నిజాం పాలన జరుగుతుంటే ఎదిరించినటువంటి మరి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు బ్రహ్మాండంగా ఆ రోజు పేద ప్రజల కోసానికి, బీదల కోసానికి పోరాటం చేసినటువంటి వ్యక్తి. అందరూ బాగుండాలి, ఈ పీడిత ఏదైతే ఉందో అది పోవాలని చెప్పేసి పనులు చేసినటువంటి గొప్ప మహానీయుడు. మరి వారి జ్ఞాపకార్థం ఇక్కడ ఉన్నటువంటి యువత కానీ వచ్చే తరాలు గుర్తుపెట్టుకునే విధంగా ఈరోజు ఊరూరున మరి విగ్రహాలను పెట్టుకొని వారి ఆశయాలకు అనుగుణంగా నడుచుకున్నటువంటి సందర్భం. మరి ఈరోజు ఈ ఒక్కరోజే 3 విగ్రహాలను సర్దార్ సర్వాయి పాపన్న గారి విగ్రహాలు ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. మరి కొన్ని ప్లేసులలో ఆల్రెడీ కొన్ని గ్రామాలలో పెట్టున్నారు, అక్కడక్కడ దండలు వేసేసి
మరి స్మరించుకుంటూ అదేవిధంగా కట్టాల మండలం చరికొండల ఒక విగ్రహం, అదేవిధంగా కప్టోట్పల్లి పక్క గ్రామంలో ఒక విగ్రహం, మరి ఇక్కడ కూడా విగ్రహం ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. మీకు అందరికీ నా ఒక సూచన, మరి అందరం ఎదగాలి, అందరం బాగుండాలి అంటే మాజీ శాసనసభ్యులు మన జయమోహన్ గారు వేదికపైకి రావాలని కోరుతున్నాము. అలాగే ఉప వెంకటేశ్వర గారు వేదికపైకి రావాలని కోరుతున్నాము. మన ఇంద్రయ్య గారు మన కాకారు వేదికపైకి రావాలని కోరుతున్నాము. సో అందరూ చదువుకోవాలి, చదువుకుంటేనే ఈ కుటుంబాలు బాగుంటాయని చెప్పేసి మీరు మీకందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంతం వాసి వారు కూడా విద్యకు ప్రాముఖ్యత ఇచ్చి ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేస్తా ఉన్నారు. మీరందరూ అవకాశం వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మీ మనవడు మనవరాలు లేదు కొడుకు కూతురు ప్రతి ఒక్కరు కూడా చదివించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బ్రహ్మాండంగా విద్యకు ప్రాముఖ్యత ఇచ్చి ముఖ్యంగా మన ప్రాంతాన్ని కల్వకుర్తిలో మరి అన్ని విధాలుగా మరి డెవలప్ చేయడానికి ముందుకు వచ్చారు. కాబట్టి ఇది అందిపుచ్చుకోవాలని చెప్పేసి మీకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా మిత్రులు ఇక్కడ చెన్నై గారు ఒక మాట అడిగినారు, గౌడ సంఘం మేము కమిటీ హాల్ కట్టుకుంటాం, దానికి కమిటీ హాల్ కోసానికి సాయం చేయాలన్నారు. ఖచ్చితంగా మరి ప్రభుత్వం దగ్గరికి ఖచ్చితంగా బీసీ అంటే గౌడ సంఘం అంటే అక్కడ డబ్బులు రాదు కాబట్టి బీసీ వెల్ఫేర్ గా బీసీల కోసానికి ఈ గౌడులే కట్టుకోండి, కానీ మరి ఇక్కడ బీసీల కోసం అని చెప్పేసి ఒక కమిటీ హాల్ కట్టించడం జరుగుతుంది. తప్పనిసరిగా ఇదే రోజు ఒక 5 లక్షల రూపాయలు శాంక్షన్ చేపిస్తామని చెప్పేసి మీకు అందరూ కూడా ఈ గ్రామస్తులకు గౌడ సోదరి మనలకు అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇక్కడికి వస్తున్నప్పుడు రోడ్లు వ్యవస్థ బాగలేదు, ఖచ్చితంగా ఆ విషయం కూడా మాట్లాడారు. ఖచ్చితంగా బాధ్యతలు తీసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం, ఇవన్నీ కూడా చెప్పేసి మీకు అందరికీ కూడా మనవి చేస్తూ నన్ను పిలిపించినటువంటి పెద్దలకు అందరికీ కూడా ముఖ్యంగా ఈ గ్రామస్తున్నటువంటి గౌడ సోదరులకు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. నల్గొండపల్లి మాజీ వైస్ ఎంపీ వెల్లాడ మండల హెడ్ క్వార్టర్ ఇంతవరకు గౌడ సంఘం బిల్డింగ్ లేదు సార్, మధ్యలో పిల్లల వరకు ఆగిపోయింది. మీరు దయచేసి ఎమ్మెల్యే వేరే ఎప్పుడు అందరూ కూర్చారు, మన గౌడ బంధువులు అందరూ ఇక్కడ కూర్చోరు. ఎందుకంటే ముఖ్య అతిథి చాలా వచ్చేసింది, స్పీచ్లు ఇవ్వాల్సి వచ్చింది. మన బహుజన బిడ్డ బాగా అని చెప్పాలి, అందరూ పోకండి, వీఐపీలు వచ్చేది అట్లా మనందరూ కాల్ చేస్తారు. సార్ వచ్చు పెద్దలందరూ వచ్చి మనకి అందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఎందుకంటే ఈ ప్రాంతవాసి వారు కూడా మిత్రులే, పెళ్లిళ్ళు చాలా ఉన్నాయి. ఇదే సర్దార్ సర్వాయి పాపన్న గారి విగ్రహావిష్కరణలు కూడా ఉన్నాయి, పెళ్లిళ్ళు ఉన్నాయి. నేను మొదలే చెప్పిన ఒకటే నిమిషం మనం అక్కడి నుంచి పోదాం అనుకుంటే మాట్లాడించారు. కాబట్టి ఎవరు ఇక్కడ గ్రామస్తులందరూ కూడా వారికి అందరికీ సహకరించే మంచిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా వెల్దండాలో కూడా ఈ గౌడ సంఘానికి బిల్డింగ్ లేదని చెప్తున్నారు. ఖచ్చితంగా నేను బాధ్యత తీసుకొని మీరు ఒక 10 లక్షలు 20 లక్షలు చేస్తే అది టెండర్ అవుతుంది, ఇబ్బంది పడతారు. కాబట్టి మరి 5 లక్షలు అది అయిపోయినప్పుడే మళ్ళీ చేయమంటే చేస్తాను. మీకు ఏది నచ్చితే ఆ విధంగా చెప్తే నేను ఇమీడియట్ గా ప్రొసీడింగ్ ఇప్పిస్తానని చెప్పి మీకు తెలియజేస్తాను. కారణం ఎవరంటూ కొట్లాడి నడిచిండు, కారకులెవరైనా కలవడి నిలిచిండు. అతడే సర్వాయి పాపన్నరా, గోల్కొండ నేలిన బహుజన రాజురా. సర్వమ్మ గర్భాన జన్మించరా, సబ్బండ వర్గాల వెలుగై వచ్చేరా. అతడే సర్వాయి పాపన్నరా. మా జాతి బాగుండాలి, మా జాతి రాజ్యాధికారాన్ని తీసుకోవాలి, బలహీన వర్గాలు కూడా ఈ రాజ్యాన్ని సాధించి రాజ్యాధికారం ఏలాలనే ఆలోచన చేసిన మహోన్నతమైన వ్యక్తి, మన అణగారిన కులాల జాతిని బయటికి తీసుకురావాలనే సంకల్పాన్ని ఉద్యమాన్ని చేసిన వ్యక్తి. గౌరవ ముఖ్యమంత్రులు తెలంగాణ సాధించిన తర్వాత కేవలం గత 10 సంవత్సరాల నుండే ఈ సర్దార్ పాపన్న గారి జయంతి ఉత్సవాలను జరుపుతున్నది గుర్తు చేసుకోవాలి మిత్రులారా. మరి ఈ మహోన్నతమైన వ్యక్తిని
ఆయన ఆశయ సాధనకు ఆయన యొక్క పేరును ప్రతిష్టను నలుమూలలా చాటాలని తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఈ జయంతి ఉత్సవాలను అధికారికంగా జరిపిందనేది ఈ సభా వేదికమైన మీకు తెలియజేస్తున్న మిత్రులారా. అదేవిధంగా ఆ యొక్క పాపన్న గౌడ్ గారు ఒక గీత కార్మికులలో పుట్టి బహుజనుల కొరకు ఒక గౌడ కులం కొరకే కాకుండా ఈ బలహీన వర్గాలకు జాతికి రాజ్యాధికారం కావాలి, ఐకమత్యంగా ముందుకు సాగాలి, ఈ జాతిని ఉద్ధరించాలనే ఆలోచన చేసిన మౌన్నతమైన వ్యక్తి, పోరాటం చేసిన వ్యక్తి అనేది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ, మరి ఆయన ఆశయ సాధన కొరకు ఈ రోజు కల్వకుర్తి నియోజకవర్గంలోని గౌడ బిడ్డలు ఏకమయ్యారు. గడ్డ పైన ఐకమత్యంగా ఒక 4 గ్రామాలలో, కుప్పగండ్లలో, కంటోన్పల్లిలో, తలకొండపల్లిలో, సరికొండలో ఆ మహనీయుని విగ్రహాలను ఈ 374వ జయంతి సందర్భంగా ఆవిష్కరణ జరగడం ఇది గౌడ జాతి గౌరవంగా చెప్పుకునే దినంగా భావిస్తున్నాం మిత్రులారా. ఈ సందర్భంగా కల్వకుర్తి నియోజకవర్గంలోని గౌడ సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. జై హింద్, జై తెలంగాణ. జై సర్వాయి సర్దార్ పాపన్న గారికి, జై గౌడ కులస్తులకు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పరంగా మన వంశస్థుడు మన కులంలో జన్మించినటువంటి 374వ జయంతి 16వ శతాబ్దంలో జన్మించినటువంటి ఒక కలి పురుషుడు, ఆ విధంగా సర్వాయి సర్దార్ పాపన్న గారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఆయన జనగామ జిల్లాలో జన్మించడం జరిగింది. జనగామ జిల్లాలో ఎంతైతే అద్భుతంగా ఆయన జన్మస్థానంలో ఈ జన్మదిన వేడుకలను ఎంత గొప్పగా నిర్వహించడం జరుగుతుందో తీసిపోకుండా ఈరోజు కల్వకుర్తి నియోజకవర్గంలో ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ప్రభుత్వ పరంగా సర్వాయి సర్దార్ పాపన్న గారి జన్మదినాన్ని జరుపుతున్నందుకు మా అందరి తరఫున గౌడ కులస్తులకు, గౌడ వంశము ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మరి వేదిక పైనటువంటి మిత్రులు, దీనికి అధ్యక్షుడు నాగరాజ్ గౌడ్ గారు, అదేవిధంగా చెన్నై గౌడ్ గారు, అదేవిధంగా ఈ ఉత్సవ కమిటీ సభ్యులందరికీ, మా పరమేశ్వర్ గౌడ్ కూడా, వారితో పాటు మా ఎక్స్ వైస్ ఎంపీ మా వెంకటయ్య గౌడు, వెల్దంట మన నాయకుడు వెంకటయ్య గౌడు, అదేవిధంగా మన సుద్దపల్లి వెంకటేష్ గౌడు, దాంతోపాటు లక్ష్మీనారాయణ గౌడు చెన్నంపల్లి, మా అల్లాజీ గౌడు, వారితో పాటు మిత్రుడు ఉప్పల వెంకటేష్ గారు, కడతాల్ మాజీ సర్పంచ్ మరి లక్ష్మీ నరసింహారెడ్డి గారు, రామ్ గారు, భీమయ్య గౌడ్ గారు, కుమారు, ఇంకా వేదిక పైనటువంటి గోపాల్ గాని, అదేవిధంగా మా శేఖర్ మాజీ సర్పంచ్, మాజీ ఎక్స్ ఎంపీటీసీ, వారితో పాటు మా కుటుంబ సభ్యులు, పెద్దలు, మా ఆత్మీయులు, మా అక్క చెల్లెళ్ళు, మా అన్నదమ్ములు, పేరు పేరున మీకు అందరూ కూడా ఈరోజు పాపన్న గారి జన్మదిన సందర్భంగా, రేపు రాఖీ పండుగ ఉంది, రాఖీ పండుగ సందర్భంగా మీకు అందరూ కూడా శుభాకాంక్షలు, మళ్ళొకసారి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అయితే సర్వాయి సర్దార్ పాపన్న ఒక మామూలు కుటుంబంలో జన్మించినటువంటి ఒక వ్యక్తి. ఆయన తండ్రి పేరు ధర్మన్న, ఆయన తండ్రి పేరు శ్రీమతి సర్వాయి. ఒక మామూలు సాధారణ కుటుంబంలో, ఒక గీతా కార్మిక కుటుంబంలో, కళ్ళు గీతా కార్మిక కుటుంబంలో కళ్ళు గీసుకున్నటువంటి ఆ కుటుంబంలో జన్మించినటువంటి
ఒక సాధారణ వ్యక్తి మన పాపన్న గౌడ్ గారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఎన్నో అరాచకాలు, దోపిడీలు, ఈరోజు పన్ను వసూల పేరు మీద గ్రామాల్లో ఈతలపైన అనేక రకాల ఒత్తిడులు, అనేక రకాల హింసలు, అనేక రకాల బాధలు, అవన్నీ కూడా తట్టుకొని ఈ పాపన్న గౌడ్ గారు ప్రజల పక్షాన ముందుకు వచ్చేసి ఆ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి ప్రజలు సమీకరించుకొని ఒక సైన్యాన్ని సమీకరించుకొని ఆ ప్రభుత్వాన్ని గడగడలాడించినటువంటి ఒక సాధారణ వ్యక్తి సర్దార్గా మారిందనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆయన మొట్టమొదటిగా ఈ రోజు నైజాం ప్రభుత్వానికి సంబంధించినటువంటి గోల్కొండ కిలను స్వాధీనం చేసుకొని 7 నెలల కాలం గోల్కొండ కిలను పరిపాలించినటువంటి ఒక బడుగు బలైన వర్గాల కుటుంబంలో పుట్టినటువంటి గొప్ప నాయకుడు మన సర్దార్ పాపన్న గౌడ్ గారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తర్వాత అనేక రాజ్యాలను కొల్లగొట్టి అధికారాన్ని చేజిక్కించుకొని చివరకు భువనగిరి కోటను కూడా చేజిక్కించుకొని ఆ రోజు ప్రజల పక్షాన కొన్ని వేల మంది సైన్యాన్ని తయారు చేసుకొని ఆ నోడినటువంటి దుర్మార్గ ప్రభుత్వాన్ని గడగడలాడించి ప్రజలకు ప్రభుత్వానికి చెల్లించవలసిన పన్నులు మొత్తం కూడా ప్రజలకు అందజేసి ఆ విధంగా ప్రజల సంక్షేమం కొరకు, ప్రాంత అభివృద్ధి కొరకు పాటుపడినటువంటి మన వంశంలో పుట్టినటువంటి సర్దార్ పాపన్న గారిని ఎప్పుడు కూడా మరవకూడదనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలి, ఆయన ప్రేరణగా తెచ్చుకోవాలి, భావి తరాలకు ఆయన చరిత్రను చెప్పాలి. ప్రతి ఒక్కరు కూడా ఒక సర్దార్ పాపన్న మాదిరిగా తయారు చేయాలి. ఆ విధంగా ప్రతి విద్యార్థులను ఒక ఝాన్సీ లక్ష్మీబాయి మాదిరిగా, ఒక రాణి రుద్రమ దేవి మాదిరిగా, ఒక చాకలి ఐలమ్మ మాదిరిగా, ఒక సర్దార్ పాపన్న మాదిరిగా, ఒక కొమరం భీమ్ మాదిరిగా ఆ విధంగా తయారు చేసినప్పుడే ఇప్పుడున్నటువంటి రాక్షస పాలన మొత్తం కూడా అంతమైందని, ప్రజలకు సంక్షేమం అభివృద్ధి అందుతున్న విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు ఇప్పుడే మా వెంకటేష్ చెప్పినట్టుగా తలకొండపల్లిలో కూడా మా వెంకటేష్ ఆధ్వర్యంలో సర్దార్ పాపన్న విగ్రహాన్ని ఈ రోజే ఆవిష్కరించడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా కడతాల్లో కూడా బ్రహ్మాండమైన ర్యాలీ, అదేవిధంగా ఎక్కువపల్లిలో కూడా సర్దార్ పాపన్న ఉత్సవం, దాంతోపాటు చరికొండలో కూడా ఇలాంటి గుర్రం మీద ఆ విధంగా సర్దార్ పాపన్న గారి విగ్రహాన్ని ఇప్పుడే చరికొండలో ఆవిష్కరించి రావడం జరుగుతుంది. అక్కడి నుంచి కుప్పగల్లకు మీ అందరి దర్శన భాగ్యం కలిగింది, మీరందరూ కూడా రావడం జరిగింది, మీ అందరూ కూడా మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. మేము ఎల్లప్పుడూ కూడా మీకు రుణపడి ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దాంతోపాటు కమరౌపల్లి కూడా ఈ రోజు విగ్రహాన్ని పెట్టడం జరిగింది. చిన్న గ్రామం అయినప్పుడు విగ్రహాన్ని పెట్టడం జరిగింది. ఈ స్ఫూర్తి ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలి. తీసుకున్నప్పుడే ఈ కులంలో, ఈ వంశంలో జన్మించినటువంటి మనకు ఆ ఘనత దక్కుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మనకి అవకాశం ఎప్పుడు రాదు. భగవద్గీతలు చెప్పారు, జాతస్య ధ్రువం మృత్యు ధ్రువం జన్మ మృతస్య తస్మాదే పరిహారాన్ని నత్వం శోషిత భరోసా అని చెప్పి సాక్షాత్ శ్రీకృష్ణ భగవాన్ని ప్రబోధించినటువంటి వాక్యాన్ని మీకు చెప్పడం జరుగుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. మనం ఈ రోజు ఉంటాం, రేపు పోతాం, కానీ మనం ఉన్నప్పుడు చేసిన పనులు సూర్య చంద్రుడినంత వరకు నిలబడి ఉంటాయని కూడా ఈ సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మనం అందరం కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి. కుప్పగల్లలో కూడా ఈ కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా చేశారు. మేము అనేక ప్రదేశాలు తిరిగినాం, కానీ మన కలవృత్తిలో చేసినటువంటి బ్రహ్మాండమైనటువంటి విగ్రహాలు ఎక్కడ కూడా పెట్టలేదు. ఆ కీర్తి, ఆ ఘనత మీకే దక్కిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి నాకన్నా ముందు ఇప్పుడు మాట్లాడేటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే, మీరేదో కమిటీ అని అడిగారు, మీ పక్షాన్ని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఎమ్మెల్యే దగ్గర నిధులు తక్కువ ఉంటాయి, కేవలం 5 కోట్ల రూపాయలు మాత్రమే ఉంటాయి. అనేక పనులకు ఇవ్వవలసిన అవసరం ఉంటుంది. కానీ ఈయన కుప్పగల్ల వేదిక ద్వారా తెలంగాణ పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలా తెలంగాణలో 8 నుంచి 10%
మన గౌడ కులస్తుల జనాభా ఉంది. 12,678 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మన నిన్న మనం కూడా 230 గ్రామ పంచాయతీలు కొత్తమైనవి. అంటే దగ్గర 13,000 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ 13,000 గ్రామ పంచాయతీలో 10,000 గ్రామ పంచాయతీలో మన గౌడ కులస్తులు ఉన్నారు, గీతా కార్మికులు ఉన్నారు, తాటి చెట్లు ఈత చెట్లు ఎక్కేటువంటి కార్మికులు ఉన్నారు. అలాంటి వారికి కూర్చొని మాట్లాడుకోవడానికి సర్దార్ పాపన్న గారి పేరు మీద ఒక ప్రత్యేకమైన నిధి, ఒక 100 కోట్లు ఈ ప్రభుత్వం వెంటనే కేటాయించాలని జయంతి సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ విధంగా 100 కోట్లు కేటాయిస్తే 1000 గ్రామాలకు 10 లక్షలు వస్తాయి. ఇప్పుడు ఎమ్మెల్యే చెప్పినట్టుగా 5 లక్షల రూపాయలు ఇస్తే బేస్మెంట్ కూడా కాదు, ఇంకా 5 ఏళ్ళైనా భవనం కాదు. కాబట్టి మనం అందరూ కూడా డిమాండ్ చేయవలసిన అవసరం ఉంది. ఒక 100 కోట్ల రూపాయలు మన సంఖ్య తక్కువ లేదు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించి మన గౌడ కులస్తులు ఏ గ్రామం ఉన్నారో ఆ ముద్రాలు తీసుకొని 10 లక్షల రూపాయలు వెంటనే ఒక 100 కోట్లు కేటాయిస్తే సర్దార్ పాపన్న గారి జన్మదిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ప్రకటించిందో తప్పకుండా గత 10 సంవత్సరాల క్రితం కేసీఆర్ గారు ఈ జన్మదినాన్ని ప్రభుత్వ పరంగా ఆదేశించడం జరిగింది. ఈ ప్రభుత్వం కొనసాగించాలి, 100 కోట్ల రూపాయలు కేటాయించాలి, ప్రతి గ్రామంలో కూడా మనకు భవనాన్ని నిర్మిస్తే ఆ విధంగా ప్రతి సంవత్సరం జన్మదినం కానీ వర్ధంతి కానీ మనం ఆనందంగా చేసుకుంటామనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటూ, మమ్మల్ని ఆహ్వానించినటువంటి వేదిక పైనటువంటి మిత్రులందరికీ, మా అన్నదమ్ములకు, పిల్లలకు, అక్క చెల్లెళ్లకు, అమ్మలకు, అక్కలకు, చెల్లెళ్లకు, అన్నదమ్ములకు పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా మళ్ళొక్కసారి మా అందరి తరఫున మీకు అందరికి అభినందనలు, శుభాభినందనలు తెలియజేసుకుంటూ జై సర్దార్ పాపన్న గారికి. దొరలను కొట్టిండు, దోపిడి వాపిండు, నీడలేని ప్రజల తోడై నిలిచిండు, నీడలేని ప్రజల తోడై నిలిచిండు. బాధలు ఆపగ బందిపోటయిండు, బాధలు ఆపగ బందిపోటయిండు. చీకటి బ్రతుకుల్లో వెన్నెలై సాగిండు. అతడే సర్వాయి పాపన్నరా, గోల్కొండ నేలిన బహుజన రాజురా, సర్వమ్మ గర్భాన జన్మించరా. ఉందాము అని చెప్పి రామునితోటి రామ సైన్యం అన్నదంట. కానీ అప్పుడు రాముడు అన్నాడు, మన దేశ గొప్పతనం, మన తల్లిదండ్రుల గొప్పతనం, దానికి మించి ఏ బంగారం గాని ఏ వజ్రాలు గాని అవి సమానం కాదు. ఖచ్చితంగా మన దేశాన్ని మనమే పాలించుకోవాలి, మన మట్టి అంత గొప్పది అని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే స్వామి వివేకానంద గురించి చూసుకుంటే చికాగో మహానగరంలో ఆయన భారతదేశ తరఫున పోయి ఆయన ప్రసంగం చేయడం జరిగింది. ఆయన ప్రసంగం చూస్తే అందరూ ముక్తులయ్యి ఒక భారతదేశ వ్యక్తి ఏం ప్రసంగం ఇస్తాడులే అని చెప్పి అనుకున్నారు. అలాంటి వ్యక్తి ప్రసంగాన్ని విని అందరూ ఆయనకు విపరీతమైన ఫ్యాన్స్ అయిపోయారు. అయినా కానీ ఆయనకు అంటే మంచి లగ్జరీ హోటల్స్ కానీ భోజనాలు కానీ అన్ని వసతులు కల్పించారు. కానీ ఆయనకు ఏ రోజు కూడా తృప్తి కలగలేదు. ఎందుకనంటే మా భారతదేశ ప్రజలు ఒక పూట ఉండి ఒక పూట లేని భోజనాలతో ఎంతో కష్టపడుతుర్రు. వీళ్ళేమో లగ్జరీగా ఈ రోజు అమెరికాలో మంచి పరుపుల మీద మంచి ఫుడ్ తీసుకుంటూ వీళ్ళు ఉండరు. ఇలాంటిది కాదు, నా భారతదేశానికి కూడా ఇంత గొప్పగా కావాలి, నా భారతదేశం చైతన్యం కావాలి. ఎందుకనంటే మనకు ఔరంగజేబు మొఘల్ చక్రవర్తి మన భారతదేశాన్ని నిరంకుశంగా పరిపాలిస్తున్న టైంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు ఎదురు తిరగడం జరిగింది. ఒక 12 మంది బహుజన సైన్యంతో 3000 మంది, తర్వాత దాన్ని 12,000 సైన్యం తయారు చేసి ఢిల్లీ కోటకు ఒకసారి ఈయన సూచనలు పంపించిండు, ఖబర్దార్ ఔరంగజేబ్ అని చెప్పి. అంత గొప్ప వ్యక్తి మన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. అలాంటి గొప్ప వ్యక్తి అంటే ఎవరు కూడా ఒక బహుజనుడిని ఇంత గొప్పగా గోల్కొండ నవాబ్ అయిందినా, ఈ బహుజనుడు గోల్కొండ నవాబు కావడం ఏంటి అని చెప్పి చాలా మంది బాధపడి ఖచ్చితంగా ఆయన ఎట్లయినా దింపాలని చెప్పి ఆయన 60వ సంవత్సరంలో గోల్కొండ నవాబులతో అలాగే వాళ్ళందరూ ఎవరైతే
గొప్ప గొప్ప వ్యక్తులు ఉండరు, ఉన్నత కులాలలో ఉండరు, వాళ్ళందరూ ఎలాగైనా సరే పాపన్న గౌడ్ని సంహరించాలి అని చెప్పి ఒక కుటిల ప్రయత్నంగా ఆయన తలకాయను గోల్కొండ కోటకు కట్టడం జరిగింది. అంటే భవిష్యత్తులో ఎవరు కూడా బహుజనులు ఎదురు తిరగకూడదని చెప్పి ఈ రోజు ఎక్కడ చూసినా గానీ అత్యాచారాలు, హత్యలు ఈ రోజు చూసుకుంటే చాలా విషాదకరమైన అవి సమస్యలు జరుగుతున్నాయి. ఈ సమస్యలకు కారణాలు ఏంటివి అంటే ప్రతి ఒక్కరూ చైతన్యం కావాల్సిన అవసరం ఉంది. ప్రతి తల్లిదండ్రులు పిల్లలకు మంచి చదువు కానీ ఉన్నత విద్యతో పాటు వాళ్లకు మంచి సంస్కృతి సాంప్రదాయాలు నేర్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. అందుకోసమే ప్రతి ఒక్కరూ ఒక పాపన్న గౌడ్ లాంటి గొప్ప వ్యక్తులను స్మరించుకుంటూ వాళ్ళని ఆశయాలను అభ్యుదయాలను ప్రతి ఒక్కరిని ముందరికి తీసుకుపోవాలని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన గౌడ సంఘానికి పేరు పేరున పాదాభివందనాలు చేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. ఓకే ఓకే అంత శ్రద్ధ లేదు కానీ వినపడుతుంది అందరికి. సో తమ్ముడు మధ్యలో డిస్టర్బ్ చేశాను. ఎంతవరకు వచ్చిన సర్వాయి పావన మన తల్లి మంచిగా పెంచుతున్నారు. ప్రేమతో ఒకడే కొడుకు. తల్లి ప్రేమ ఆయన మీద నిండుగా ఉన్నది. తల్లిదండ్రుల ప్రేమ నిండుగా ఉన్నాడు. ఎట్లుంటాడంటే గట్టిగా ఉంటాడు. అట్లే ఆయన మంచిగా గట్టిగా మంచిగా బ్రహ్మాండంగా మంచిగా పెరిగాడు. బలంగా ఉన్నాడు. కళ్ళు గీసాడు. కళ్ళు కాటకలు గీసేటోళ్ళు కత్తులు అన్ని కాటకలు కత్తులు ఉంటాయి కదా. ఈయన పెరిగి పెద్దయిన తర్వాత ఈయనకు పడతలేదా? ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. అయితే కళ్ళు గీసే కత్తులు ఆయన ఉండేది, కళ్ళు గీస్తుంటాను. కళ్ళు గీసే వృత్తి. తండ్రి చనిపోయాడు. తల్లి ఏమంటది, బిడ్డ నువ్వు మన కళ్ళు గీసుకోవాలా, ఎట్లా చేసే కళ్ళు గీయాలి నువ్వు, తప్పదు మనం బతుకుదేరు. ఇది ఎప్పుడైనా అంటే 350 సంవత్సరాల క్రితం. అప్పుడు తుర్కోళ్ళు రాజ్యం వెళ్తుంది. ఇంకో విషయం మీకు చెప్తా. ఈయన పెళ్లి చేసుకున్నది ఏమనంటే ఓ తుర్కామని చేసుకున్నాడు. భువనగిరి కోట ఉంటుంది. ఆ కోటకు ఓ పన్నులు వసూలు చేసే రాజు ఉంటాడు. ఆ రాజు చెల్లెల్ని చేసుకున్నాడు. కాసిఫ్ ఖాన్ అని ఆయన చెల్లెల్ని చేసుకున్నాడు. ఈయనది ప్రేమ వివాహం. అయితే ఈ పాపన ఆ ముస్లిం చేసుకోవడం, ఆ తర్వాత ఈయన కళ్ళు గీస్తుండడం. ఈయనకు మంచి మిత్రులు, 5-6 మంది మిత్రులు. సాగలి సర్వన్న, మంగలి మాసన్న, తుర్క పీరు, ఇంకొక మన జక్కుల పెరుమాళ్ళు, ఓ పీర్ సాబు, వీళ్ళంతా మిత్రులు. 6 మంది మిత్రులు, గట్టిగా మిత్ర బృందం ఉన్నారు. అయితే వాళ్ళందరి మిత్రులతో సహా ఈయన ఏం చేసిందంటే మనకు ఇంకా కొంతమందిని కూడా కట్టుకొని అప్పుడు 350 ఏళ్ళ క్రితమే 1650లో ఈయన పుట్టిండు. 18 ఈ రోజే ఆయన పుట్టిన తర్వాత దాన్ని చనిపోవడం. ఆ తర్వాత ఈయన ఈ మిత్రులందరినీ సాగలి, మంగలి, కుమ్మరి గోవిందు వీళ్ళందరినీ పిలుచుకొని ఈయన మన సైన్యాన్ని తయారు చేసుకున్నాడు. ఎందుకు సైన్యాన్ని తయారు చేసుకున్నా అంటే ఇప్పుడు మీద మీకు ఊళ్ళో గరీబులు ఉంటారు, అది వాళ్ళందరికీ ఈయన ఏం చేసేదంటే ఈ దుర్గోల్లోంచి ట్యాక్సులు ఎక్కువ వసూలు చేసేది. మంది పన్నులు వేసేది. ఆ పన్నులు భరించలేక మంది మొచ్చుకునేది. ఇంకోటి పైసలులో అరాచకాలు ఎక్కువ ఉంటాయి, బలుపు ఎక్కువ ఉంటుంది. ఆ బలుపు అరాచకం అంటే ఈయనకు నచ్చకపోతుంది. అయితే ఓసారి ఇట్లే ట్యాక్సులు వసూలు చేసుకొని వాళ్ళంతా కళ్ళు తాగి పైసలు ఇవ్వకుండానే వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే ఆయన మిత్రుడు వాడు ఏమన్నాడు, అడు కుమ్మరి మనం ఉండి ఏమన్నాడు, అరే పైసలు ఇవ్వకుండా పోతారేమన్నా అంటే వాడు అన్ని తన్ననికి వచ్చినాడు. వాళ్ళ మిత్రుడు తన్ననికి వస్తే ఆ సంగతి చూసి కత్తి తీసుకొని ఒక్కటేస్తే తల దిగిందని. అంటే ఓ సైనికుని తల తెంపిన వీరుడు అన్నట్టు ఆ బొమ్మ విధం ఉన్నవాడు. ఆయన ఈ సైనికులను ఓ 6 మంది 12 మంది తోటి మెల్లమెల్ల 12,000 మంది సైన్యాన్ని చేసుకొని భువనగిరి కోట, హుస్నాబాద్ కోట, తాటికొండల,
మన భువనగిరిలో 22 కోటలను ఏర్పాటు చేసుకొని ఆఖరికి హైదరాబాద్ లో ఉన్న గోల్కొండ కోటను కూడా జయించాడు. అంతటి మహావీరుడను, అంతటి బలవంతుడు ఆయన. గౌడ కులంలో పుట్టిన ఈ సర్దార్ సర్వాయి పాపన్న. ఆయన పేరు పాపన్న, మంది సర్దార్ అంటే బలవంతుడు అని అర్థం. సర్వాయి పాపన్న తల్లి పేరు సర్వమ్మ. ఆ తర్వాత ఆయన మిత్రుడి పేరు సాకలి సర్వన్న. సాకలోళ్ళు మగలోళ్ళు దోస్తులు ఏ పనులు కావన్నాడు కుమారోళ్ళు. అయితే ఈ సాకలి సర్వన్న ఎంతటి అంటే ఆ సాకలి సర్వన్న వీళ్ళంతా మిత్ర బృందం ఎక్కడ పోయినా ఈయన ఎంబడే ఉండేది. అంతమందితో సహా 12,000 మంది సైన్యాన్ని తయారు చేసుకొని గోల్కొండ కోటను ముట్టడించి, గోల్కొండ కోటను పైన ఉండి అన్ని రాజ్యాలను 30 సంవత్సరములు ఈయన రాజ్యమేలుడు. 1687 సంవత్సరాలు, ఇప్పుడు 300 అంటే 400 సంవత్సరాల దగ్గర వస్తుంది. ఆయన పుట్టింది 1650. అటువంటి గౌరవపురంలో అందరికీ బొమ్మలు పెట్టడం దీనికి అర్థం ఏంటంటే తప్పును ఎదిరించాలి, తప్పును తప్పనే శక్తి ఉండాలి, బలం ఉండాలి. వాడు ఎవడైనా తప్పు చేయని, వాడు పటేల్ తప్పు చేయని, పటవారి తప్పు చేయని, ధనవంతుడు తప్పు చేయని, తప్పు అనే తప్పుడు. ఇప్పుడు మన దాని ఇప్పుడు ఎట్లా వచ్చిందంటే తప్పు అంటే వానికి ముప్పు అవుతుంది. సో ఇప్పుడు కథ ఏంటంటే ఏ విగ్రహాలు పెడుతున్నాం, మనం విగ్రహాలు పెడుతున్నాం అంటే ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే తప్పును తప్పనడం నేర్చుకోవాలి. అది తప్పును తప్పంటే ఇక నీకు నాకు భేదం అవుతుంది. సో అంతటి ఆ విగ్రహం చూసి ఇంకో అంటూ జనమంతా నేర్చుకోవాలి. లేకపోతే మనకు రాబోయే యువకులు వీళ్ళందరికీ ఇప్పుడు మనం విగ్రహం పెట్టిన పూలదండ వేసి బొమ్మలు పెట్టిన దీంతో సహా తెలియాల్సింది ఏంటంటే మనం ఆయన గురించి తెలుసుకోవాలి, ఏమిటి ఎందుకు. ఆ తర్వాత ఈయన కావాల్సింది ఏంటి, రాజ్యాధికారం. తల్లికి ఏమొస్తుందిరా, గోల్కొండ కోట నేలాలని అన్నాను. అయితే ఆ నాయకుడు, ఆ మహానాయకుడు సర్దార్ పాపన్న గౌండ్ల కులంలో పుట్టడం, అన్ని ఈ మీద కులాలను సాగలి మంగలి కుమ్మరి దూదేకులను తురుకొల్లను అందరినీ కలుపుకొని సైన్యం తయారు చేసుకొని రాజ్యాన్ని ఏలడం ఈ 30 సంవత్సరములు. ఇటువంటి కథ మీరు కూడా ఇప్పుడు వీడియోలలో యువకులకు అందరికీ తెలుస్తుంది. కానీ మీకు మీ పిల్లలందరూ మీకు చెప్పరు కదా, మీరు చెప్పరు. ఆ తర్వాత మీరు ఏమేసినట్టు ఉండదు. సో ఈ విగ్రహం ఎట్లా పెట్టింది, ఏం పెట్టింది, సబ్బండ వర్గాల వెలుగై వచ్చేరా అతడే సర్వాయి పాపన్నరా. కొండ కోటను తట్టిన వీరుడే, కీలాషపూరులో కొలువైన యోధుడే, కీలాషపూరులో కొలువైన యోధుడే, ఓరుగల్లు కోట వీర యోధుడతడే, ఓరుగల్లు కోట వీర యోధుడతడే, గేరిల్ల దండుకే గలపతై గలిండు అతడే సర్వాయి పాపన్నరా. గోల్కొండ నేలిన బహుజన రాజురా, సర్వమ్మ గర్భాన జన్మించరా, సబ్బండ వర్గాల వెలుగై వచ్చేరా అతడే సర్వాయి పాపన్నరా. లంబాడి తాండాలు సంచార జాతులు బహుజన వీరులు తోడై కదలంగా, బహుజన వీరులు తోడై కదలంగా, కలిసిన జనులతో కదనాన కదిలేరా, కలిసిన జనులతో కదనాన
కదిలేరా పొలిమేర ప్రాంతాల్లో పోరుకై నిలిచేరా అతడే సర్వాయి పాపన్నరా గోల్కొండ నేలిన బహుజన రాజురా సర్వమ్మ గర్భాన జన్మించరా సబ్బండ వర్గాల వెలుగై వచ్చేరా అతడే సర్వాయి పాపన్నరా మొగిలాయి తొట్టులు శిస్తుల పేరుతో దోచిన సొమ్మును దాచిన చోటల్లా కొల్లగొట్టి కోట యోధుడై కదిలేరా శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉద్యమాల ముద్దుబిడ్డ మాజీ బీసీ కమిషన్ సభ్యులు తల్లూరు ఆచారన్న గారికి ఘనంగా కుప్పంల గౌడ్ సంఘం తరఫున స్వాగతం తెలియజేస్తున్నాం. కొల్లగొట్టి కోట యోధుడై కదిలేరా పాలించే ప్రభు వల్లే ప్రజలలో నిలిచేరా అతడే సర్వాయి పాపన్నరా గోల్కొండ నేలిన బహుజన రాజురా సర్వమ్మ గర్భాన జన్మించరా సబ్బండ వర్గాల వెలుగై వచ్చేరా అతడే సర్వాయి పాపన్నరా ఆవిష్కరణకు భాగంగా ఆచరణ గారు ఇప్పుడే విచ్చేయడం జరిగింది. సర్దార్ పాపన్న గురించి వివరించవలసిందిగా ఆచరణని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సర్వాయి పాపన్న గౌడు 374 సంవత్సర జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు కుప్పగండ్ల గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున ఆ మహానుభావుని యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం ఈ ప్రాంత ప్రజల అదృష్టంగా భావిస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ, వచ్చిపోయిన నాయకులందరికీ, కష్టపడి ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణకు సహకరించిన దాతలు, మండల నాయకులు, నియోజకవర్గ గౌడ సంఘ నాయకులు, కుప్పగండ్ల, ముఖ్యంగా కుప్పగండ్ల గ్రామ గౌడ సంఘం ఇంత పెద్ద ఎత్తున ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించడం ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వకంగా నమస్కరిస్తూ పెద్దలకు పాదాభివందనం చేస్తూ ఆలస్యం వచ్చినందుకు క్షమిస్తారని, ఇవాళ ఆ మహానుభావుని యొక్క సర్దార్ సర్వాయి పాపన్న జన్మదినం కాబట్టి, మంచి పవిత్రమైన దినం కాబట్టి సరికొండలు ఇవ్వాలనే, కుప్పగండ్లలో ఇవ్వాలనే, కంతోన్ పెళ్లిళ్ళు ఇవ్వాలనే, ఇంకా చాలా పెళ్లిళ్ళు ఉండటం వల్ల కొంత ఆలస్యంగా వచ్చినాం. పెద్ద మనసుతోటి ఆ మహానుభావుని యొక్క విగ్రహాన్ని ప్రతిష్ట చేసుకున్నటువంటి ఈ మంచి గ్రామ ప్రజలకు పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా 374 ఏళ్ల కింద ఈ మహానుభావుడు జన్మించి ఈ సమాజం కొరకు ఆయన పడ్డ కష్టాలు, ఆయన తెగింపు, ఆయన ధైర్యం, ఆయన వీరోచిత పోరాటం ఇవాళ నిజంగా మాకు కూడా మేము చదువుకున్న పాఠ్య పుస్తకాలలో లేకుండే, నేను చదువుకున్న ఏ పుస్తకంలో కూడా సర్వాయి పాపన్న గురించి ఎవరు చెప్పలే. ఈ మధ్యనే ఈ తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాతనే
మన తెలంగాణలో ఎవరెవరు ఏమేం చేసిరని సాకలి ఐలమ్మ, సర్వాయి పాపన్న, ఇట్లా మనం అనేక మంది పెద్దలని మనం స్మరించుకోవడం, దొడ్డి కొమ్మరే చాలా మంది వెలుగులోకి రావడం జరిగింది. సర్వాయి పాపన్న చరిత్ర, ఆనాడు ఉన్న పరిస్థితులు మొత్తం రజాకర్ల పాలన ఉన్నది. ఆనాడు నిజాం నియంత, ఆయన ఏది చెప్తే అది దోచుకునేది, ఏది చెప్తే అది ప్రజల మీద పడి పీడించుక తినేది, ఊర్ల మీద పడి కష్టపడ్డ సంపద దోసుకుపోయేది. కుల వృత్తులు, ఏ కుల వృత్తి మీదైనా వాళ్ళు దౌర్జన్యాలు చేసేది. అట్లనే ఈ గౌడ కుల వృత్తి గీతా కార్మికులు ఏదైతే కళ్ళు గీయడానికి పోయినప్పుడు ఈ రజాకర్ల పోలీసులు వచ్చి ఆ గౌడుల మీద దాడి చేసి కొట్టి ఆ కళ్ళు తాగి వాళ్ళ ఆ చుట్టుపక్కల గొల్ల కుటుంబం ఉంటే వాళ్ళు గొర్రెత్తుకొచ్చి కోసుకొని తిని, ఎవరైనా మహిళలు కనపడితే, ఆడవాళ్ళు కనపడితే వాళ్ళని మానభంగాలు చేసి, నానా చిత్రహింసలు చేసి ఘోరంగా ఆ పోలీసు రజాకర్ల పోలీసులు దాడి చేసి, అట్లనే ఈ సర్వాయి పాపన్న గ్రామం మీద అనేక మార్లు దాడులు చేస్తే సర్దార్ సర్వాయి పాపన్న ఆ ఊళ్ళో ఉన్న అన్ని కులాలని, చేత వృత్తులని, కమ్మరి, కుమ్మరి, వడ్రంగం, నేత, గీత, యాదవ, హరిజన, గిరిజనులు అందరినీ కలుపుకొని సర్వాయి పాపన్న ముందరుండి వచ్చిన దొరికిన ఆ నిజాం పోలీసులను బట్టి తంతులు దంచి, అవసరం వస్తే ప్రాణాలకు తెగించి వాళ్ళని చంపేయడం జరిగింది. అట్లా మిలిటరీ, ఆ పోలీసు, ఆ రజాకర్ల పోలీసులని ఎదుర్కొని చివరకు తెలంగాణలో ఉన్నటువంటి గోల్కొండ సామ్రాజ్యాన్నే చేజిక్కించుకున్నాడు మన సర్వాయి పాపన్న. ఆయన కేవలం చాలా మంది చెప్తుంటారు, ఇవాళ రేపు ఒక అలవాటు అయిపోయింది. సాకలైలమ్మ గురించి ఎవరు చేయాలంటే సాకలోలు చేయాలి, అంబేద్కర్ గురించి ఎవరు చేయాలంటే హరిజనులు చేయాలి, సర్వాయి పాపన్నకి ఎవరు చేయాలంటే గౌండ్లు చేయాలి, బ్రహ్మంగారి గురించి ఎవరు చెప్పాలంటే ఒడ్ల కమ్మరోలు చేయాలి. ఇట్లా కులాల వారిగా చీల్చి కేవలం వాళ్ళు చేసిన త్యాగం కులానికి అంటగట్టింది. సర్దార్ సర్వాయి పాపన్న ఒక గౌండ్ల కులాన్ని రక్షించలే. సర్దార్ సర్వాయి పాపన్న కుల కుర్మల్ని, దళితులని, కుల వృత్తులని అందరినీ రక్షించిన మహానుభావుడు. ఊరిని రక్షించిండు, మహిళలను రక్షించిండు. ఆనాటి అనేక దౌర్జన్యాలని ఎదుర్కొన్నాడు. ఇప్పుడు ఆయనకు ఒక కులమే నివాళులు అర్పిస్తే అది మంచిదా? మనం ఆలోచించాలి. కాదు, ఈ తెలంగాణ గడ్డని కాపాడిండు, ఆ రాజకాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిండు. కాబట్టి సర్వాయి పాపన్న ఒక కులానికి సంబంధించిన వ్యక్తిగా ఉండొచ్చు, సాకలి ఐలమ్మ ఒక కులానికి సంబంధించి ఉండొచ్చు, కానీ ఆ దేశముఖులని, దొరలని ఎదిరించింది రోకల్ బండ బట్టి. ఆమె రోకల్ బండ కొడితే ఒక సాకలోళ్ళకే మేలు జరగలే, సబ్బండ వర్గాలకు మేలు జరిగింది. కాబట్టి ఇలా సర్వాయి పాపన్న జన్మదినం, ఆయన పుట్టింది 374 ఏళ్ల కింద. ఆయనను మనం గుర్తించింది ఇలా కుప్పగల 274 ఏళ్ల తర్వాత ఇవాళ పుట్టింది. మళ్ళా కుప్పగల పుట్టినా లేదా ఇవాళ? అంటే ఇన్నేళ్లకు ఒక మంచి చేసిన మహానుభావుని గుర్తించడానికే ఇన్నేళ్లు పట్టింది. సరే, మంచి చేసిన వాళ్ళని తప్పన గుర్తుపడరలే, చాలా కష్టం. సరే, అప్పుడప్పుడు ఒక
ఒక పూట మందు వద్ద వాడిని పొందునాన్ని గుర్తుపెట్టుకుంటాం. కానీ ఈ సమాజాన్ని రక్షించిన మహనీయుడు ఎలా సర్వాయి పాపన్న, ఎలా మహానుభావుడు లేకుంటే ఎలా మన గతి ఏమయ్యేదో మీరు ఆలోచన చేయండి. సర్వాయి పాపన్న ధైర్యం చేయకపోతే, ఆ మనిషి వీరోచితంగా పోరాడకపోతే మన అక్కలు చెల్లెళ్ళు అమ్మలు బతుకుండేటోళ్ళే గారు వాళ్ళకి బలైపోయేటోళ్ళు. కాబట్టి ఆ మహానుభావుని మనం ఇలా ఒక కులాని కాదు, ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డకు ఆయన ఆదర్శం, ఆయన చరిత్ర, ఆయన పాఠ్య పుస్తకాలలో ఆయన అంతా కూడా చెప్పాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఈ సర్కార్ కూడా ఆలోచన చేయాలి. సర్వాయి పాపన్న యొక్క చరిత్రని పాఠ్య పుస్తకాలలో పెట్టాలి. పిల్లలకి ఇటువంటి పిల్లలకి ఏం తెలియదు, మాకే తెలియకుండా, మేము మాకేం తెలియకుండా ఇప్పుడు తెలిసింది. మనవల్ల ఇప్పుడు మన పిల్లలకు చెప్పాలి. ఎందుకంటే మీద పిల్లలు అడుగుతారు, నాయన ఈయన ఎవరు? అరే సర్దార్ పాపన్న రాను 2 నిమిషాలు చెప్పాలని. నీ ఎవరా? మన గౌన్లో రా, మన గౌన్లో రా అన్నాడు అనుకో. ఓహో మా కుల కూడా చరిత్ర తెలియదు కాదు. నిజం వాళ్ళకి తెలియాలంటే పాఠ్య పుస్తకాలలో పెట్టాలి ఈయన చరిత్ర. ఉదయం నుంచి మీరు రాత్రి మొత్తం నిన్న మొన్న కష్టపడి మా ఎంటన్న పాపం అందరినీ, ప్రతి నాయకుడిని, ఎందుకు అందరూ వస్తే ఇది పండుగ వాతావరణం వస్తుంది. కుల మత వర్ణ విభేదాలు లేకుండా అందరం కలిసి కట్టుకుంటాం. మన సమాజం మీద కూడా మనం చూస్తున్నాం. సోషల్ మీడియాలో వచ్చేటివి సగం నిజాలు ఉంటాయి, సగం అబద్ధాలు కూడా ఉంటాయి. అబద్ధాలు ఏందో తెలిసిపోతుంది, నిజాలు కూడా మన కళ్ళ ముందు వస్తున్నాయి. కాబట్టి మీరు కుప్పగన్లకు, నేను గౌడ జాతి, ఈ కుప్పగన్ల ప్రజలు మీ అందరికీ నేను శిరస్సు వచ్చి పాదాభివందనం చేస్తున్నా. ఆ మహానుభావాన్ని ఇయ్యాలనన్నా మీరు గుర్తించి ఇక్కడ విగ్రహం పెట్టినందుకు చాలా సంతోషం. చిన్న ఊరు కంట్రోల్ నేను అనుకుంటాడు 10 ఇళ్ళు కూడా ఉంటా, 10-20 ఇళ్ళు, 15-20 ఇళ్ళున్నా వాళ్ళు విగ్రహం పెట్టారంటే మామూలు వల్ల అలా ఎంత సంతోషం. చైతన్యం రావాలి, చైతన్యమే ముఖ్యం. కాబట్టి ఈ గౌడ ఈ విగ్రహ ఆవిష్కరణ కమిటీ ఏదైతుందో, మండల కమిటీ, మండల కమిటీ, తాలూకా కమిటీ అన్నీ ఒకటే రోజు అయినాయి, అన్నీ ఒకటే రోజు పెట్టిరు. ఓ రోజు అవుతాను పెడితే బ్రహ్మాండంగా అందరం కలిసి తిరుగు. ఇవాళ పెళ్ళిళ్ళు, ఇవాళ ఇవి అయినాయి. కొద్దిగా మీరు అందరూ కూడా క్షమించి, ఇంకా చాలా పోయేది ఉంది. పెళ్ళిళ్ళు ఉన్నాయి, కార్యక్రమాలు ఉన్నాయి. నన్ను ఆలస్యం వచ్చినందుకు క్షమించి కుప్పగల్ల మొత్తం కుప్ప కట్టిపెట్టిరు. మొత్తం చాలా బ్రహ్మాండంగా అన్ని రాజకీయ పార్టీలు ఇలా మన సర్దార్ పాపన్న కాళ్ళ దగ్గరకు వచ్చినాయంటే ఆయన చేసిన పోరాటం, ఆయన గొప్పతనం, ఆయన త్యాగం, మనందరినీ కాపాడిన తీరేదైతుందో నిజంగా జన్మలు మనందరం ఆయనకు. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎంత బలమైనడో, ఎంత గొప్పోడో, సర్దార్ సర్వాయి పాపన్న కూడా ఛత్రపతి శివాజీ లేక మనందరినీ కాపాడింది అనేది గుర్తుంచుకోవాలి. మన కులంలో కట్టి మన గౌడ కులకాడికి అనుకోవద్దు, వెంకటన్న ఏమి అనుకోవద్దు. ఆయన మహానుభావుడు, మీరు పెట్టడం, మీరు చైతన్యం తీసుకొచ్చారు, సంతోషం. మేము చేయలే ఆ పని. కానీ మరొక ఛత్రపతి శివాజీ మహారాజ్ ఏదో సర్దార్ సర్వాయి పాపన్న గౌడు, మరొక ఛత్రపతి శివాజీ. దీన్ని మనం చరిత్ర ఎప్పటికి ఉంటుంది. ఈ భూమి సూర్య చంద్రులు ఉన్నంత వరకు సర్వాయి పాపన్న యొక్క చరిత్ర ఎప్పటికి ఉంటుందని చెప్పి తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నా. మీ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ, పెద్దలకు, మీ అందరికీ, ఎవరు అధ్యక్షుడు నాగరాజు గౌడు, చెన్నయ్య గౌడు, నాగరాజు గౌడు, ఈ గ్రామ మా మాజీ సర్పంచ్ శారదమ్మ గారు, ఇంకా మిగతా పెద్దలు చాలామంది, బాలస్వామి లేనట్టు బాలకృష్ణ వీళ్ళందరూ
మీరందరూ మాజీ సర్పంచ్ శేఖర్ ఎంపీటీసీ మా వెంకటరమణ మా రెడ్డి గారు అందరూ కృష్ణ అందరికీ నేను చేతులెత్తి ప్రార్థిస్తూ ముఖ్యంగా ఇట్లా ప్రతి ఊర్లో మహనీయుల యొక్క విగ్రహాలు ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అమర్ రహే అమర్ రహే. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అమర్ రహే అమర్ రహే అమర్ రహే. అందుకో మా వందనాలు సర్వాయి పాపన్న, అందుకో మా వందనాలు సర్వాయి పాపన్న. బహుజన వీరుడా బహుబలశాలుడా, బహుజన వీరుడా బహుబలశాలుడా. కమ్మరి కుమ్మరి సాకలి మంగలిని ఏకం చేసి యుద్ధ విద్యలు నేర్పి వీరులుగా తీర్చిదిద్దినావయ్యా. అందుకో మా వందనాలు సర్వాయి పాపన్నా. కళ్ళు గీసి అమ్మితే కడుపు నిండదన్నావు, కడుపు నిండదన్నావు. కోట గోడలను కూల్చి రాజ్యమేలి చూపావు, రాజ్యమేలి చూపావు. బానిస కులాలను ఒక్కటిగా చేసినావు, ఒక్కటిగా చేసినావు. బహుజన రాజ్యాన్నే స్థాపించినావు, స్థాపించినావు. నిమ్న జాతి కులకు యుద్ధ విద్య నేర్పినావు. కోట తలపై దండెత్తి పేదలకు ఇచ్చినావు. అందుకో మా వందనాలు సర్వాయి పాపన్నా. అందుకో మా వందనాలు. సర్దార్ సర్వాయి పాపన్న గారి జయంతి సందర్భంగా 374వ జయంతి సందర్భంగా కుప్పగడ్డ గ్రామంలో భారీగా విగ్రహావిష్కరణ జరిగింది. మరి వాళ్ళ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అంటే ఈ దేశంలో ఇవాళ అందరూ కూడా తెలిసినటువంటి రోజు. ఆనాడు మొగలాయలను ఉగ్గించి తాళ్ళెక్కితే ఏమొస్తుంది, కళ్ళమ్మితే ఏమొస్తుంది, అమ్మా కొడితే గోలుకొండ కోటని కొట్టాలని చెప్పినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న ఇవాళ ప్రతి ఒక్కరి మదిలో ఉండడానికి ఆయన చేసినటువంటి త్యాగం అనేక. ఆ రోజు వల్ల మొగలాయలు తిరగబడి గోల్కొండ కోటను కూడా కిల్లా చాపూర్ నుంచి గోల్కొండ కోట వరకు కూడా అనేక మొగలాయలు వెంబడబడితే తన చేతిలో ఉన్నటువంటి వర్షం తీసుకొని చనిపోయాడు తప్ప ఏ ఒక్కరిని కూడా అతను లొంగినటువంటి వ్యక్తి. ఎలా భవిష్యత్ మనలో కూడా రావాలి. ఇలా అన్ని వర్గాల ఏ ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు. ఇలా బడుగు బలహీన వర్గాల కాంక్షాజ్యోతి, ఇలా గౌళ్ళకు ప్రతీక. అందుకే ప్రతి ఒక్క గౌడు సోదరుడు కూడా ఇవాళ గుండె ధైర్యంతో సర్దార్ సర్వాయి పాపన్న ఆశ్రయాన్ని మనలో కూడా పెట్టుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ గొప్ప కార్యక్రమం మన తాలూకాలోనే. మరి ఇవాళ వెల్దండ మండలంలో కుప్పగంలో భారీ విగ్రహం చేసినటువంటి ఈ గ్రామ గౌడు పెద్దలకు మరి గ్రామం అందరూ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ మరి సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం అందరికి ఆదర్శం కావాలని చెప్పి ఇవాళ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన ఆత్మలో సాధన కావాలి. ఆయన చేసినటువంటి పనితీరులో మనం అందరం కూడా భాగ్యం కావాలని చెప్పి నాగరాజ్ గౌడ్ గారికి మరి అదేవిధంగా మిగతా ఊర్లో ఉన్నటువంటి అందరూ కూడా ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు పుట్టు ముగిస్తా ఉన్నాం. ధన్యవాదాలు. గౌడ సంఘం సభ్యులందరికీ చెవులు మారమోగాలే. గౌడ సంఘం సభ్యులందరికీ గౌడ సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఈ సక్సెస్ ఇంకా ప్రతి ఒక్క గౌడుది ఆశయం నెరవేరింది ఈ రోజు. అందుకు ఈ గౌడ సభ్యులందరికీ మా యువకులకు ముందుగా మా యువకుల పాత్ర ఎక్కువ ఉంది ఇందులో. అందుకు వాళ్ళు సాధించిన విజయం నేను ఈ కుప్పగండ గౌడ సంఘం తరఫున వాళ్ళ ప్రత్యేక
ఈరోజు సర్దార్ సర్వాయి జయంతి సందర్భంగా విగ్రహం పెట్టడం ఊరూరా ప్రతి ఒక్క ఊర్లో ఈ విగ్రహం పెట్టాలి. ఎందుకంటే ఈయన ఒక కులానికి చెందినటువంటి కాదు, అన్ని కులాలకు ఈ మన ప్రాంతాన్ని ఒక ఉద్యమకారులంతా ఒక ఉద్యమాన్ని ఎంపేసుకొని నడిపించినటువంటి గోల్కొండ జిల్లాలో సాధించినటువంటి సర్దార్ వైపన్న గౌడ్ ఈ ఊరూరా విగ్రహం పెట్టాలని కోరుకుంటున్నాం. 374వ జయంతి సందర్భంగా విచ్చేసిన రాజకీయ నాయకులకు, కుల పెద్దలకు, అందరికీ నాకు సహకరించిన గ్రామ సోదరులు, మా మిత్రులు అందరి కూడా నాయక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాగర్ కర్నూలు జిల్లా మండలం మరి ఈరోజు కుప్పగండలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం పెట్టడం చాలా సంతోషంగా ఉంది. సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం పెడితే మనం ఆ విగ్రహం ధైర్యాన్ని పెంపొందించుకోవాలి. ఎందుకు ధైర్యాన్ని పెంపొందించుకోవాలంటే దుర్గరాజులు వాళ్ళ బండ్ల మీద పోతుంటే అందరూ ఎక్కడెక్కడ పనిచేస్తున్న వాళ్ళు అందరూ కూడా బండి మీదకి వచ్చి వంగినటువంటి సందర్భాలు, వాళ్ళ గుర్రాలు దాని మీద నడుచుకుంటూ పోతుంటారు, తొక్కుకుంటూ పోయిన సందర్భాలు. అంటే వాళ్ళకు కనీసము వాళ్ళ ముఖం కూడా చూడటువంటి సందర్భంలో వాళ్ళని ఎదిరించి 12 మందితోటే, ఎక్కువ మంది కూడా కాదు, ఇలా చాలా మంది ఇక్కడ కానీ 12 మందితోటే సామ్రాజ్యాన్ని సృష్టించుకుంటూ రాజ్యాధికారాన్ని సృష్టించుకుంటూ ఈరోజు మన పిల్లలను కుక్కను చూస్తే భయపడతారు. మరి ఇంకా పులిని చంపిండు, పులిని తాడి చెట్టు ఎక్కుతుంటే ఒక పులి ఒక మహిళ ఏమంటుంటే పాపన్న గౌడ్ అని అరిస్తే తాడి చెట్టు వచ్చి దిగి పులినే చంపిండంటే మీరు అర్థం చేసుకోండి. మన పిల్లలకు ఆటలు ఆడనిస్తలేము, పాటలు ఆడనిస్తలేము, ఎండకు పోనిస్తలేము, చలికి పోనిస్తలేము, ఎప్పుడు దుప్పటి ఎక్కడే పంపిస్తున్నాం. ఇక పౌరుషం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ రోజుల్లో మొత్తం చూస్తున్నాం, వీధి కుక్కలు కారుస్తున్నాయి పిల్లలు అని. మరి సినిమాని ఎట్లా చేయిస్తారు మన పిల్లలు? ఒకటి వీధి కుక్కలకే భయపడితే. అందుకే చెప్తున్నా, ఈ విగ్రహం చూసినప్పుడల్లా పిల్లలకు ధైర్యాన్ని నూరిపోయాలి. ఎవరన్నా రోడ్డు పెట్టి ప్రశ్నించబోతే అంచోలకెళ్ళకు వాడు మంచోడు కదా అంటాడు. మరి మంచోడు ఎవడు పోవాలి? సో నేను అదే చెప్తాను, సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం అంటే విగ్రహం కాదు, నిగ్రహం. ఆ కత్తి ఏం చెప్తుంది? ఆ బడిస బరి తెగించి పోరాడమని చెప్తుంది, గుర్రం మీద స్వారీ చేయమని చెప్తుంది, సామ్రాజ్యాన్ని సృష్టించుకోమని చెప్తుంది, కథలు చెప్పమని చెప్పట్లేదు. జోహార్ సర్దార్ సర్వాయి పాపన్న. ఆత్మ నిండా నిబ్బరం ఉండాలి, గురి రాజాధికారం మీద ఉండాలి, గుండెలో సర్దార్ సర్వాయి పాపన్న ఉండాలి. అది చెప్తుంది, అది రాజాధికార్యం. సాకలి, కుమ్మరి, ఒడ్రంగి, మాల, మాదిగా అందరి సోదరులు కలుపుకొని రాజాధికారం చేసిండు. రాజాధికారం దిశగా ఉండాలి. విగ్రహం పెట్టిన సందర్భంగా నేను డైరెక్ట్ చెప్తున్నా, పిల్లలను కుక్కలకు భయపడతాడు చేయకండి, పువ్వులు తెప్పించేటట్టు తయారు చేయండి. జై హింద్. సర్వాయి పాపన్న తిరగబడనిదే తిండి దొరకదు అన్నావు, దోచుకునే వాళ్ళ మీద దండయాత్ర చేశావు. గోల్కొండ నవాబులకు అన్ని కులాల వారికి ముందుగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఓన్లీ గౌడ కులానికి చెందినవాడు కాడు. ఆయన ఒక గౌడ్స్ కోసమే కొట్లాడలేదు. అందరూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఓన్లీ ఒక గౌడ కులానికి చెందినవాడైతే కాదు. ఈయన బహుజనులందరినీ ఏకతాటి మీదకి తెచ్చి గోల్కొండ కిలా మీద బహుజన జెండా ఎగిరేసిన గొప్ప వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. ఈ మహనీయుని విగ్రహం ఈ కుప్పాండ్ల గ్రామంలో పెట్టుకోవడం చాలా ఆనందం కలిగించే విషయము. ఈ మహనీయుని ఆశయాలను మనము ముందుకు సాధించాలని ముఖ్యంగా యువతకు నేను విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలను